ఇండియా రిలేషన్షిప్ విత్ ఇరాన్ ఎలా ఉంది, ఇజ్రాయెల్ ఎలా ఉంది? చాలా మిస్టీరియస్ అనిపించింది మొన్న ఖామేనీని చంపినాక. ఇండియా సాధారణంగా ఎనీ హెడ్ ఆఫ్ కంట్రీ చనిపోతే కండోలెన్సెస్ అట్లా అవన్నీ చెప్తుంది ఎవ్రీ నేషన్ జనరలీ. కానీ మన ఇండియాకి అలాంటి రెస్పాన్స్ ఏం లేకుండే. సో దట్ షోస్ రిలేషన్షిప్ మనము వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇరాన్ అనేసి. కానీ ఆర్ వి అగేన్స్ట్ ఇరాన్? నో, వీఆర్ నాట్ అగేన్స్ట్ ఇరాన్. ఇప్పుడు కూడా ఆయిల్ వి ఇంపోర్ట్ ఫ్రమ్ ఇరాన్. సో మన రిలేషన్షిప్ విత్ ఇరాన్ ఇస్ ప్రాపర్. ఓకే, ఈ ఇష్యూ వచ్చేసరికి ఇండియా కొంచెము ఇట్ హెస్ స్టేడ్ అవే. ఇజ్రాయెల్ తోటి మన రిలేషన్షిప్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఇండియన్ రిలేషన్షిప్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. బికాస్ డిఫెన్స్కు వీ ఆల్సో డిపెండ్ ఆన్ ఇజ్రాయెల్. ట్రాజడీ ఏమైపోయిందంటే ఇరాన్కి ఇప్పుడు అది ఏం ఎక్స్పెక్ట్ చేసిండ్రో వాళ్ళకి అది కాలేదు. దే ఎక్స్పెక్టెడ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ చైనా అండ్ రష్యా. ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇచ్చిండొచ్చు ఇన్ సమ్ వే ఆర్ ది అదర్. కానీ ఇంత ట్రాజిక్ సర్కమ్స్టాన్సెస్కు రాకుండా ఉండనీకి both China and Russia did not come forward. So our relationship with Iran is still there, will be there. Okay. Israel, it will continue. ఎందుకు లుంబిని February 27th కి ప్రైమ్ మినిస్టర్ మోదీ వాజ్ ఇన్ ఇజ్రాయెల్ కదా. ఇజ్రాయెల్ 27th కి వాజ్ దేర్, 28th కి అటాక్స్ అయినాయి.